హాయ్ ఫ్రెండ్స్, మరొక అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్ పేరు యాపిల్ హోమ్ పాడ్ మిడ్ నైట్ బ్లాక్ అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఇదిగో అండి బాక్స్ ప్యాకేజ్ వచ్చింది. నేను ఇచ్చిన 1 వీక్ వచ్చిందనమాట. ఇది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరకదు. సో ఇది అఫీషియల్ యాపిల్ స్టోర్లో మాత్రమే దొరుకుతుంది. సో దాన్ని నేను ఆర్డర్ చేశాను. ప్యాకేజింగ్ బాగానే ఉంది, కానీ సైడ్సే కొంచెం ట్విస్టెడ్గా ఉన్నాయి కదా. ఇలా వెయిట్ కూడా చాలా బాగానే ఉంది. యాక్చువల్గా దీన్ని ప్రోడక్ట్ వెయిట్ అనేది మనకు 2.3 kgsలో ఉంటుంది. మనం ఓపెన్ చేద్దాం దీన్ని. యా, గట్టిగా పెట్టాలనుకుంటా. రైట్, బాగుందండి. దీని లోపల చూడండి, యాపిల్ సింబల్ ఉంది. నేను ఏదో అనుకున్నాను, కానీ ప్యాకేజ్ కూడా బందోబస్తుగానే ఉంది. చూడాలి ఇంకా లోపల ఎలా ఉంటుందో. ఇదేంటి ఓపెన్ అయింది. ఓకే డన్. మేబీ ఇది కూడా ఓకే. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ అండి. ఓపెన్ చేయాలి. యా, ఇక్కడ లాగేద్దాం. నేను ఇది కొనే ముందు ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూసుకున్నాను. ఈ ప్రోస్ అనేది చాలా బాగున్నాయి. అంటే నేను యాపిల్ ఎకోసిస్టంలో మునిగిపోయాను అనమాట యాక్చువల్గా, లిటరల్లీ చెప్పాలంటే. సో నాకు ఈ ప్రోడక్ట్ అనేది కొంచెం ప్రాపర్గానే యూజ్ చేసుకోవచ్చు, కానీ బ్యాడ్ లక్ అండి ఆండ్రాయిడ్ యూజర్స్కి. వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి రాదు. అసలు కనెక్టివిటీ ఉందో లేదో కూడా తెలీదు. అది నేను చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఇది హోమ్ పాడ్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ హోమ్ పాడ్ మెన్షన్ ఉంది, కింద మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఒక 32,900 అని కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇక్కడ బాక్స్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం సైడ్కి చూస్తే మీకు ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. నేను పైన వెతుకుతున్నాను యాక్చువల్గా. ఇదైతే చాలా బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంది. అసలు ఈ మంచిగా ప్యాకేజ్ చేశారు. ఈ రెండు తీసేయాలి. కాకపోతే నాకు ఇది ఒక్కటే అనిపిస్తుంది. చూడాలి. మనం ఎప్పుడైనా యాపిల్ ప్రొడక్ట్స్ని చాలా లవ్ చేస్తాము, కానీ అట్లా ఉండకూడదు, వాడుకతో ఉండాలి. కొంతమంది స్టైల్ కోసం అలా యూజ్ చేస్తారు. బట్ ఎనీవే, లెట్స్ ఓపెన్ ద బాక్స్. వావ్, ఎస్, నా ఐఫోన్ని ఓపెన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ iPhone 15 కొన్నాను నేను, సేమ్ అప్పుడు కూడా ఇదే ఫీల్. వావ్, నైస్, ప్రీమియంగా అనిపిస్తుంది ఏదైనా కానీ. సో ఇది ఒక హోమ్ పాడ్. ఇక్కడ చూడండి, ఇంపాక్ట్ పడింది. దీన్ని మరి ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. లోపలే మన ప్రోడక్ట్ అయితే జస్ట్ ఈ వీడియోని రెఫరెన్స్గా ఉంచుకుంటాను. ఏదన్నా ముందేమన్నా డ్యామేజ్ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఒక మెయిల్ పెట్టి చూడాలి, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే డివైస్ని ఓపెన్ చేసేద్దాం. ఎస్, వావ్ వావ్, ఓ నో, చాలా బాగుంది. అంటే ఆ డబ్బాలో మెన్షన్ చేసిన దానికన్నా లేకుండా కొంచెం చిన్నగా ఉంది. దీనికన్నా ఇంకా హోమ్ పాడ్ మినీ కూడా ఉంటుంది, అది 10,000 అరౌండ్లో ఉంటుంది. చూడండి, చాలా ప్రీమియంగా ఉంది. స్పీకర్ కూడా, సో ఈ స్పీకర్ కూడా కిందికి ఫేస్ చేసి ఉంటుందన్నమాట. దీంతో పాటు ఏం రాలేదే, ఇదన్నీ సైడ్కి పెట్టేసుకుందాం. ఇది మేబీ దీంట్లో ఈ బాక్స్లో ఉండొచ్చు, చూద్దాం ఒకసారి. సైడ్ పెట్టేసి లెట్స్ ఓపెన్ దిస్ వన్. చూడాలి. ఓకే, దీని కింద ఉంది. దీని కింద యాక్చువల్గా ఇది పవర్ కేబుల్. సో మనకు బాక్స్లో పవర్ కేబుల్ అండ్ స్మార్ట్ స్పీకర్ ఈ రెండు మాత్రమే వస్తాయి. మిగతావి ఏమన్నా వస్తాయి అంటే రావండి, అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది కూడా చూడండి, ప్లగ్ ఎలా ఉంది. ఇదే మనం దానిలోకి పెట్టాలి. నేను యాక్చువల్గా ఇది పర్చేస్ చేసింది హోమ్ పాడ్ 2nd జనరేషన్. 1st జనరేషన్ కూడా ఉంది. అది దాంట్లో ఏంటంటే, దీంట్లో ఇంకేమన్నా ఉందా? ఓకే, మాన్యువల్ ఉన్నట్టుంది మోస్ట్లీ. సో ఓకే, హోమ్ పాడ్ 1st జనరేషన్లోకి వచ్చేసాయి. మనకి పవర్ కార్డ్ అనేది అన్ప్లగ్ చేయడానికి రాదండి, దాని నుంచి తీయడానికి రాదు. 2nd జనరేషన్లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఏముండదు మోస్ట్లీ. దీంట్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మేబీ ఇది టచ్ స్క్రీన్ అని చెప్తున్నారు. ఐఫోన్ ఉండాలండి దీనికి డెఫినెట్గా సెట్ చేయడానికి. హోమ్ పాడ్ చూడండి, ఏం లేదు, డొల్లా అని చెప్పుకోవాలి.
ఇవన్నీ సైడ్ పెట్టేసి చూడండి. మొత్తం మీదకైతే ఈ బాక్స్లో లేదు. ఈ బాక్స్లో కూడా చెక్ చేస్తున్నాను, నో, బయటికి రావట్లేదు. మోస్ట్లీ రెండే వస్తాయండి, 2 ఐటమ్స్ ఇవన్నీ మనకు వచ్చాయి ఈ ప్యాకేజ్లో. ఈ పవర్ కేబుల్ కానీ, ఈ బాక్స్ ప్లస్ మాన్యువల్. ఇప్పుడు ఈ డివైస్ని చూద్దాము ఎలా ఉంటుంది. పైన స్టిక్కర్ ఇచ్చారు, అది ఆ పవర్ కేబుల్ కూడా దీంట్లో పెట్టడానికి. ఇది కూడా బాగా స్మూత్గానే ఉంది. చూడాలి ఒకసారి, దీన్ని వాడిన తర్వాత మనము బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది చెప్పగలము. వాడకముందు ఏం చెప్పలేము మనము. ఒకసారి చూసినట్టయితే దీని బ్యాక్ సైడ్ కూడా తీయాలి. ఇది చూద్దాం, లెట్స్ సీ. ఎస్, ఇట్ ఈస్ రివీల్డ్. ఓకే, పక్కన అతికిద్దాం. చూడండి, ఇది రబ్బర్ మెటీరియల్. యాక్చువల్గా ఇది 2.3 ఆల్మోస్ట్ 2 kgs పైన ఉంటుంది, 2 kgల పైన ఉంటుందండి ఇది. దీన్ని వెయిట్ మొయ్యాలి అంటే కింద వాళ్ళు ఏదో ఒకటి పెట్టాలి, లేకపోతే మనం పెట్టే టేబుల్ ఖరాబ్ అయిపోతుంది. రబ్బర్ ఐటమ్ లేకపోతే, రబ్బర్ మెటీరియల్ లేకపోతే. వావ్, చాలా ప్రీమియంగా ఉంది, అసలు స్క్రీన్ లాగానే ఉంది. చూడాలి అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనేది. చూసారు కదా, వావ్, అద్దం లెక్క మెరుస్తుంది. నా కెమెరా రికార్డ్ చేసేది కూడా దానిలో కనిపిస్తుంది. ఓకే, సైడ్ పెట్టుకుందాం. దీన్ని ఒకసారి పవర్ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. చూద్దాం. నేను దీని గురించి రివ్యూ మొత్తం నేను తర్వాత ఇంకో స్పెసిఫిక్ వీడియో, ఒక డెడికేటెడ్ వీడియో మళ్ళీ దీనికోసం చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కావాల్స్తే డెఫినెట్గా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో కావాలని నేను డెఫినెట్గా దానికోసం ట్రై చేస్తాను. ఇంకో వీడియో దానికోసం ఏమేమి కమాండ్స్ తీసుకుంటుంది, దాని ఫ్యూచర్స్ ఏంటివి, దాని ప్రోస్ అండ్ కాన్స్, డెఫినెట్గా ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంకో వీడియో తప్పనిసరిగా నేను చేస్తాను. చూద్దాము. ఇంకా నేను ఏమన్నా డీటెయిల్స్ మిస్ అయితే మీరు కమెంట్స్ రూపంలో ప్లీజ్ తెలియజేయగలరు. నేను ఒకసారి ప్లగ్ చేయడానికి ట్రై చేయాలి. ఐ నీడ్ టు సీ వెదర్ ద డివైస్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఒకవేళ వర్కింగ్ కండిషన్లో లేకపోతే మళ్ళీ ఏం చేయాలో, మళ్ళీ ప్రాసెస్ ఏందో కూడా తెలీదు. చెక్ చేసుకోవడం ఎందుకైనా మంచిది. దీని గురించి కంప్లీట్ రివ్యూ మళ్ళీ నేను వేరే వీడియోలో చెప్తాను. దీని గురించి ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీరు కమెంట్స్లో తెలియచేయగలరు. చూడాలి, ప్లగ్ పెట్టి ట్రై చేస్తాను. ఫిట్ అయిపోయింది, అదైతే సేమ్ లోపల నుంచి వైర్ వచ్చినట్టే ఉంది. ప్లగ్ లాగా అయితే అసలు లేదు. చూద్దాము, దీన్ని పైన పెట్టి ట్రై చేయాలి. దీన్ని మళ్ళీ ఐఫోన్తో కనెక్ట్ చేయాలి. నేను యాక్చువల్గా iPhone 15తోనే రికార్డ్ చేస్తున్నాను. చూడాలి. వర్కింగ్ కండిషన్, ఎస్ ఆర్ నో. అమ్మాయ్యా, ఎస్ అండి, మ్యాజిక్ అని చెప్పుకోవాలి. వర్క్ చేస్తుంది, చూస్తాను. దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇంకో వీడియోలో చేస్తాను. తప్పకుండా మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.